కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన కాలంలో ఈ రహదారిపై 30,000 ప్రమాదాలు జరిగి 5,000కు పైగా ప్రాణ నష్టం సంభవించిందని తెలిపారు. ముఖ్యంగా జేవీఆర్ సెంటర్ వద్ద రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నేషనల్ హైవే అథారిటీని కోరారు. జగ్గంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ సర్వీస్ రోడ్లను డబుల్ రోడ్లు విస్తరించి ట్రాఫిక్ జామ్ తగ్గించాలన్నారు. ఈ సమస్యపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వినతి పత్రం అందజేస్తామని నెహ్రూ ప్రకటించారు. నమస్కారం. మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే NH-16 ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం. అన్ని రకాల కూడా ఉపయోగం ఉంది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం, కానీ ఏమన్నా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటటువంటి అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే 10 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 గ్రామాల్లోని కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది. దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు. జగ్గంపేటతో చూసుకుంటే 11 గ్రామాలు, 11 గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి, నడిచి వెళ్ళినాయి, కారుల్లో వెళ్ళినాయి, ఏ రకంగా వెళ్ళినాయి, కానీ ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ 11 గ్రామాల్లోనే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇరువైపులా గ్రామం ఉంటుంది కాబట్టి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండేపల్లిలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను. గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్ పాస్ పెట్టడం జరిగింది. 4-5 అండర్ పాస్లు పెట్టడం జరిగింది. బాగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది, డబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల చాలామంది నా మీద ఇబ్బంది పడతారు. అయినా నాకు ఆ పని కాదు, ఎందుకంటే ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను కార్యక్రమంగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకున్నటువంటి సర్వీస్ రోడ్, జగ్గంపేట ఉన్నటువంటి సర్వీస్ రోడ్ అటు ఇటు కూడా డబల్ చేయాల్సినటువంటి పని ఉంది, అవసరం ఉంటుంది. తర్వాత అండర్ పాస్ కూడా అక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేసి అక్కడ పెద్ద సర్కిల్, ఒక యూటీ సర్కిల్ లాగా పెద్ద సర్కిల్ పెట్టి ఆ సర్కిల్ నుంచి, అంటే సర్కిల్ ఎప్పుడైతే ఉందో వచ్చేటటువంటి వెహికల్స్ కూడా స్పీడ్ తగ్గుతాయి. అక్కడ ఎప్పుడు పోలీస్ బీట్ ఉండాలి కంపల్సరీ. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పోలీస్ బీట్ అక్కడ పెట్టి అక్కడ పోలీస్ యొక్క పర్యవేక్షణలోనే వెహికల్ దాటడం కానీ మనుషులు దాటడం కానీ ఉండేటటువంటి విధానాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మనం వెళ్ళడానికి అక్కడ ఇప్పుడు మీరు స్వతంత్ర మన
జిఎస్ఎల్ దగ్గర చూసే ఉంటారు. ఆటో వరకు కూడా పైనుంచి వెళ్ళిపోతుంది, కింద నుంచి వస్తుంది. అలాగే మనుషులు కూడా దాని మీద వెళ్తున్నారు, మోటార్ సైకిళ్ళు వెళ్తున్నాయి. ఆ రకమైనటువంటి బ్రిడ్జెస్ని ఈ మురారి దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి విలేజ్కి కూడా, ఈ 11 విలేజ్లకి కూడా 11 బ్రిడ్జులు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం చెయ్యాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రోజు వేలాదిగా జనం అటుపక్క నుంచి ఇటుపక్కి, ఇటుపక్క నుంచి అటుపక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. పల్లెటూరు పరిస్థితులు ఎలా ఉంటాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ ట్రాఫిక్ రూల్స్ ఇవి వాళ్ళకి అవగాహన ఉండవు. ఆ అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోనే యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కూడా వచ్చేటటువంటి వాడు కూడా హై స్పీడ్ వెహికల్స్, ఇప్పుడు వాడు కంట్రోల్ కూడా ఉండదు. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆ జిఎస్ఎల్ దగ్గర పెట్టింది కూడా జిఎస్ఎల్ ఏం పెట్టలే, ఆ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్ల సౌకర్యార్థం NH16 పెట్టి NH5 NH16 వాళ్ళే పెట్టారు. అలాగే ఈ గ్రామీణ వీళ్ళ సౌకర్యార్థం ఈ 11, 12 ఏ అయితే వస్తున్నాయో ఈ అన్నిటినీ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను నేను. లేనట్టయితే నేను చనిపోయినటువంటి వీళ్ళగే మనుషులు చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సుమారు NH16 పెట్టిన తర్వాత వైడెన్ ఐరన్ తర్వాత చూసుకున్నట్టయితే నేను చెప్పినటువంటి మురారి దగ్గర నుంచి మన సోమవారం వరకు ఐడెంటిఫై చేసిన తర్వాత గండేపల్లి నిర్మాణం చేయడం మొదలుపెట్టారు. గండేపల్లిలో అది మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం చేశారు. సగంలో ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం మారడం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని గండేపల్లి వాళ్ళు అక్కడ ఇచ్చేసినట్టయితే మాకు అసలు ఇబ్బంది వస్తుందండి, తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనాలోచితంగా. దానికి ఆయన ఏమీ ఆలోచించకుండా తీయించేయడం జరిగింది. జరిగితే ఎవడైతే దీనికి ప్రధాన సూత్రధారుడు తీసేయడానికి అక్కడ ఉద్యమం చేసి ప్రధాన సూత్రధారుడుగా ఉన్నాడో ఆ కుటుంబమే 11 మంది చనిపోయారు. అది తీసేయడం వల్ల అదే స్పాట్లో 11 మంది చనిపోయారు ఆ కుటుంబానికి సంబంధించి. ఇది ఒక ఉదాహరణ. నిన్నగాక మొన్నే మనకి ఇక్కడ 4 రోజులు 5 రోజులు అయ్యి ఉంటుంది, బలభద్రపురం కుర్రోడు ఒకటి చనిపోయాడు. అదే ఇలా చాలా యాక్సిడెంట్లు. ఇప్పుడు నిజంగా మన జేవిఆర్ దగ్గర కానీ మనం ఈ గుర్రపాలెం రోడ్లోకి రావాలి అనుకున్నా, అటు వెళ్ళాలనుకున్నా 6 సార్లు చూసుకుంటేనే కానీ మనం సురక్షితంగా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ అన్నిటినీ కూడా NH16 PD ఎవరైతే ఉన్నాడో ఆయన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ పీడీనే కాదు, మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తాం. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా, అంటే గడ్కరీ గారికి కూడా ఒక లెటర్ పెట్టాలనుకుంటున్నాను నేను. అలాగే స్టేట్ ఇన్ఛార్జి కూడా లెటర్ పెడతాను. అయితే పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా కూడా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఈ గుర్రపాలెం రోడ్డు దగ్గర మన జేవిఆర్ కాంప్లెక్స్ అనుకుని ఉన్నటువంటి సెంటర్ ఉందో, ఈ ఉన్నటువంటి రోడ్ని కనీసం మనం
కాటా ఏదైతే ఉందో ఆ కాటా వరకు అన్నా సరే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి అండర్ పాస్ని అక్కడి నుంచి అండర్ పాస్ చేయడం ఒకటి, ఆ అండర్ పాస్ సుమారు 4-5 వేల మంది చనిపోయి ఉంటారు. ఇప్పుడు యాక్సిడెంట్లు అయితే 25-30 వేల యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి. 1-2 కాదు, 25-30 వేల యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి. 4-5 వేల మంది చనిపోయి ఉంటారు. అంటే మనం ఎంత కోల్పోతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. స్పీడ్ యోగాలో నీ స్పీడ్ని ఎవడో తగ్గించమని అడగట్లే, కానీ నన్ను రక్షించమని అడుగుతున్నాను. నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మాత్రం ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఒక లెటర్ దీని మీద రాయిస్తాను. అదే రకంగా గడ్కరీ గారిని కూడా కలిసి సొంత ప్రత్యేకంగా నేను కూడా రిక్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. దీని మీద శాసనసభ్యుడిగా నాకు బాధ్యత ఉంది. నేను చాలా సీరియస్గా తీసుకుంటాను దీన్ని సాధించే వరకు. అదే రకంగా అన్ని వర్గాలు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు పెట్టాలి, అన్ని టోటల్ వివిధ సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలు పెట్టాలి. అందరం కూడా దీని మీద ఒక డిమాండ్గా వెళ్ళే అవసరం అనుకుంటారు. ఒక ఉద్యమ స్థాయిలో కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఏంటి అధికార పార్టీలో ఉన్న ఉద్యమం అంటాడు. ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఏ పార్టీ పలానా పార్టీ అని అక్కర్లా, దాన్ని ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఓ ప్రజానాయకుడిగా నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేనికైనా సిద్ధం. అది ఓకే.